పోక్సో కేసు బాధితురాలు మైనర్ అని ఆమె జన్మించిన ఆసుపత్రికి వెళ్ళి పోలీస్ అధికారులు ధృవీకరించారని జడ్జికి తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయసు 17 ఏండ్ల 3 నెలలు అని అంగీకరించిన జడ్జ్. ఆ అమ్మాయి మైనర్, మేజర్ కాదు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా, దట్ గర్ల్ ఈజ్ మైనర్, నాట్ ఏ మేజర్. చాలామంది అమ్మాయి మేజర్ అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేసినారు, రకరకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. సో షీ వాజ్ ఏ మైనర్. చాలా క్లియర్గా హైకోర్ట్స్లో ప్రూవ్ అయింది. ఆ తర్వాత కేసు పెట్టక ముందు నేడు నిందితుడి నుండి బాధితులకు బెదిరింపు మొదలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు చేస్తుందని ఇన్ఫర్మేషన్ తెలిసి కావాలనే ఆమె కంటే ముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా లోపల నుండి ఎవరో టిప్ ఇచ్చారు. సంగప్ప అనే వ్యక్తి ఏప్రిల్ 23వ తేదీన బండి బాధితులకు మీటింగ్ అరేంజ్ చేశాడు. అప్పుడు బండి బాధితుల కుటుంబాన్ని దారుణంగా బెదిరించాడు. బాధితురాలు తరపున న్యాయవాది చెప్పినటువంటి మాట. సో ఇక్కడ కూడా మనం పేరు తీయలేదు కాబట్టి బాధితురాలకు సంబంధించినటువంటి తరపున వాదించినటువంటి న్యాయవాది గారు చాలా క్లియర్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. అందుకు మనం పేరు ప్రస్తావించడం జరిగింది తప్ప మనం ఎక్కడ కూడా పేరు ప్రస్తావించట్లేదు. నిందితుడు తండ్రి పేరు మనం ఎక్కడ కూడా అనట్లేదు. కాకపోతే హైకోర్టులో ఈ అంశం జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా మనం చెప్తున్నాం అంతే. కావాలంటే మనం పేరు ఇప్పుడు మాట్లాడినాం కదా, ఆ పేరు బ్లర్ చేసి, అండ్ బ్లర్ మీన్స్ బీపేసేసి. ఎక్కడైతే నేను మంత్రి గారు పేరు తీసినా అక్కడ నువ్వు బీపేసేయి. ఎక్కడ కూడా ఆయన పేరు రావద్దని కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ఇంతకుముందు కూడా మీకు పేరు వస్తే అక్కడ మీరు ఖచ్చితంగా బీపేసేయండి. రైట్. ఇక నెక్స్ట్, బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాది చెప్పినారు కోర్టు దృష్టికి, ఆ విధంగా బెదిరించినారు. ఈ అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు పోయి కేసు పెడదామని పోయినటువంటి సమయంలోనే బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోయినటువంటి సమయంలోనే అదే రోజు అమ్మాయి కంటే ముందు కరీంనగర్లో కేసు పెడతాడు. ఉద్దేశపూర్వకంగా కేసును డైవర్ట్ చేయాలని ఆయన పెట్టినాడు. ఆ తర్వాత ఇంకా చాలా అద్భుతంగానే జరిగింది. హైకోర్టులో వాదపు వాదనలు చాలా అద్భుతంగా జరిగినాయి. బాధితురాల కంటే ముందు నిందితుడు కేసు పెట్టాడు. ప్రధానమంత్రి బందోబస్తు సాకుతో కావాలనే ప్రభుత్వం నిందితుడిని కాపాడింది. ముఖ్యమంత్రి కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని డీజీపీని అడిగారు. నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా అని నిందితుడు తండ్రి ఒక హిట్లర్ లాగా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాల తరపు న్యాయవాది చెప్పినటువంటి మాట.